తిరుమల క్షేత్రంలో మీకంటూ ఒక మఠం కావాలా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గర డబ్బులున్నాయా? అయితే వానమామలై మఠాన్ని సంప్రదించండి. ఇప్పుడు ఉన్న వ్యక్తి అనధికారికంగా మఠం తీసుకున్నాడు. వాడికంటే ఎక్కువ పైసలు మీరు ఇచ్చారంటే ఆ మఠం మీకు ఇచ్చేస్తారు. ఒక్కసారి ఈ ఆడియో వినండి. దీనికి ముందు భరద్వాజ్ అనేవారు మేనేజర్ గా ఉన్నారు. వారు సరిగ్గా లెక్కలు మాకు ఇవ్వలేదు. తర్వాత వాసుదేవన్ అని ఒక అడ్వకేట్ మూలంగా వెనక గుమ్మంతో వచ్చాడు రాజారెడ్డి అనేవారు. వారు మేము అపాయింట్ చేయలేదు, మంచిగా ఇచ్చారు. తర్వాత వారు ఏదో కుట్ర జరిగినట్టు వారు వాసుదేవన్ గారిని పంపించి తర్వాత నేను మనం అందరూ కలిసి మేనేజర్ అని అపాయింట్ చేసినాము. కానీ తర్వాత వారు కూడా సరిగా మనకి లెక్కలు సరిగా ఇది ఏమీ చేయలేదు, ఇవ్వలేదు, చేయలేదు. ఇప్పుడు వ్యాసరాజ మఠం రెఫరెన్స్ తో మా స్వామి వారితో వచ్చి వారు హానరీ మేనేజర్ గానే అపాయింట్ చేసినాము. హానరీ మేనేజర్ గా ఇప్పుడు ఉన్నవారు రవీంద్ర బాబు అని చాలా మంచిగా చేస్తున్నారు. ఇలా ఎవరిస్తున్నారంటే వానమామలై మఠానికి సంబంధించిన పీఠాధిపతి ఇవ్వటం లేదు. ఆ పీఠాధిపతికి కన్నన్ అనే ఒక కొడుకున్నాడు. ఆడు కన్నన్ కాదు, వాడు ఒక కన్నింగ్. వాడికి కావాల్సింది డబ్బులు. ఆ డబ్బులు ఇస్తే అనధికారికంగా మీకు మఠం ఇచ్చేస్తాడు. తిరుమల క్షేత్రంలో వానమామలై మఠానికి టిటిడి వాళ్ళు సుమారు 15 సంవత్సరాల క్రితం స్థలం కేటాయించారు. ఏ రోజు కూడా ఆ వానమామలై మఠానికి సంబంధించిన పీఠాధిపతి కానీ ఉత్తరాధికారి గాని వచ్చి అక్కడ మెయింటెనెన్స్ చేయడం గాని ఏది చేయలేదు. ఆ పీఠాధిపతి కొడుకు ఎవడైతే ఉన్నాడో కన్నన్ అనే కన్నింగ్ నాయలు, ఈ కన్నన్ అనే కన్నింగ్ నాయలకి ప్రతి నెల ఎవడైతే డబ్బులు బాగా ఇస్తాడో వాడికి మఠం ఇచ్చేస్తాడు అనమాట. అలా ఇప్పుడు వరకు 6 మందికి ఈ కన్నన్ అనే కన్నింగ్ నాయలు తిరుమల క్షేత్రంలో మఠాన్ని లీజుకి ఇచ్చేసినాడు అన్నధికారికంగా. ఇదంతా కూడా కొంతమందికి వచ్చి మేనేజర్ అని, అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి ఇలా రకరకాల పేర్లు పెట్టి లెటర్లు ఇచ్చేస్తారు. ఎవరెవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తా ఉంటారో వాడిని కొనసాగిస్తాడు, ఎవరెవరైతే డబ్బులు ఇవ్వరో వాళ్ళని తీసేస్తాడు అనమాట. ఆ తీసే బాధ్యత కూడా ఎవరు తీసుకోవాలంటే తదుపరి ఎవడైతే డబ్బులు ఎక్కువ ఇస్తానంటాడో వాడికి ఆ బాధ్యత అప్పచెప్తాడు. వాడే ప్రస్తుతం ఎవడైతే ఉంటాడో వాడిని తీసేయాలి. ఆ బాధ్యత ఈ కన్నన్ అనే కన్నింగ్ తీసుకోడు అనమాట. ఎందుకంటే వాడు కన్నింగ్ నాయలు కాబట్టి. ఇంత జరగతా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిద్రపోతున్నారు అవినీతి మత్తులో. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఒక మఠానికి స్థలం ఇస్తే ఆ మఠం వాళ్ళు డొనేషన్లు ఏవేవో చేసి అక్కడ మఠం కట్టుకున్నారు. దాన్ని లీజులకి ఇస్తున్నారు. ఇదంతా కూడా బహిరంగ రహస్యమే. దీంట్లో ఎటువంటి దాపరికం లేదు. ఈ రోజు మీరు కూడా ప్రతి నెల 3 లక్షలు ఇస్తామని చెప్పినారు అనుకోండి, ఆ కన్నన్ అనే కన్నింగ్ గాడికి మీకు ఇచ్చేస్తాడు మఠం. ఇలాంటి బజార్గాలు తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మఠాన్ని గుట్కా రవీంద్ర బాబు లీజుకు తీసుకున్నాడు అన్నధికారికంగా. ఏమని? హానరబుల్ మేనేజర్ అనేసి పోస్ట్ అంట. ఒకసారి ఆడియోలో ఆ మాట వినండి. ఇప్పుడు వ్యాసరాజ మఠం రెఫరెన్స్ తో మా స్వామి వారితో వచ్చి వారు హానరీ మేనేజర్ గానే అపాయింట్ చేసినాము. హానరీ మేనేజర్ గా ఇప్పుడు ఉన్నవారు రవీంద్ర బాబు అని చాలా మంచిగా చేస్తున్నారు. గుట్కా రవీంద్ర బాబు చాలా మంచి వ్యక్తి అంట. ఈయన సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ఎవరు ఇస్తున్నారు? కన్నన్ అనే కన్నింగాడు. గతంలో ఉండే వాళ్ళని లెక్కలు అప్పచెప్పలేదని సరిగ్గా వాళ్ళని తొలగించేసినానని కూడా బహిరంగంగానే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒకసారి ఆడియో కూడా వినండి. దీనికి ముందు భరద్వాజ్ అనేవారు మేనేజర్ గా ఉన్నారు. వారు సరిగ్గా లెక్కలు మాకు ఇవ్వలేదు. తర్వాత వాసుదేవన్ అని ఒక అడ్వకేట్ మూలంగా వెనక గుమ్మంతో వచ్చాడు రాజారెడ్డి అనేవారు. వారు మేము అపాయింట్ చేయలేదు, మంచిగా ఇచ్చారు. తర్వాత వారు ఏదో కుట్ర జరిగినట్టు వారు వాసుదేవన్ గారిని పంపించి తర్వాత నేను మనం అందరూ కలిసి మేనేజర్ అని అపాయింట్ చేసినాము. కానీ తర్వాత వారు కూడా సరిగా మనకి లెక్కలు సరిగా ఇది ఏమీ చేయలేదు, ఇవ్వలేదు, చేయలేదు. ప్రస్తుతము తిరుమల వానమామలై మఠంలో సేతు మాధవన్ అనే వ్యక్తి మేనేజర్ గా ఉన్నాడు. మేము స్వామీజీలు అందరం పోయినప్పుడు ఎవరయ్యా నువ్వు అనేసి సేతు మాధవన్ అడిగితే నేనే మఠానికి మేనేజర్ అన్నాడు. ఇదే విషయాన్ని ఫోన్ లో ఈ కన్నన్ అనే కన్నింగ్ గారిని అడిగితే ఏమంటాడు? నాకు తెలియదు ఎవడో అంటాడు ఫస్ట్. మళ్ళీ ఏమంటాడు? గుట్కా రవీంద్ర బాబు బామర్ది అంటాడు. అది కూడా ఒకసారి వినండి. ఈ సేతు మాధవన్ గారు ఎవరండి మరి ఇక్కడ మఠంలో? మనకి తెలియదండి. మనకి తెలియదు. మేబీ సేతు మాధవన్ గారు వచ్చి మన
ఐ థింక్ బాబుమరిది అనుకుంటా వారికి. ఓకే, ఇప్పుడైతే మరి సేతుమాధవన్ ని బహుశా రవీంద్ర బాబు అనే ఆయన ఇక్కడ రెఫరెన్స్ గా పెట్టేసి ఉండొచ్చండి. సేతుమాధవన్ గారిని ఒకసారి మీకు కావాలంటే గనక ఆయన ఫోటో మీరు తెప్పించుకుని చూడండి. నేను చెప్తే బాగోదు, ఆయన కాదు కూడదని డిమాండ్ చేస్తున్నారు. పవిత్రమైన మన తిరుమల క్షేత్రంలో మఠాధిపతులు మాకు కూడా స్థలం కావాలి, మేము భజనలు చేస్తాం, ధార్మిక కార్యక్రమాలు చేస్తాం, అన్నదానాలు చేస్తాం, ఉచిత వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం భక్తులకు అని చెప్పి వీళ్ళు చేసేది ఏంటంటే చివరికి వ్యాపారం. ఇంత ఎవిడెన్స్ ఉన్నా కూడా టీటీడీ వాళ్ళు ఇప్పుడు కూడా స్పందించట్లేదు. కారణం అవినీతి. ఈ రోజు గుట్కా రవీంద్ర బాబు చేతిలో 5 మఠాలు ఉన్నాయి. టీటీడీ ఈఓ గారికి ఫిర్యాదు కూడా చేశాము. ఇప్పటి వరకు ఈ రోజుటి వరకు కూడా టీటీడీ ఈఓ గారు గుట్కా రవీంద్ర బాబు అతని భామర్ది సేతు మాధవన్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఈ రోజు తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేస్తుంది ఎవరు? ఇక్కడ తిరుమల క్షేత్ర కీర్తి ప్రతిష్టలను ఎవరు దిగజారుస్తున్నారు? ఇక్కడ భక్తులు ఈ రోజు టీటీడీ అనే ఒక ధార్మిక సంస్థను నమ్మి ఉండిలో డబ్బులు వేస్తున్నారు. ఈ రోజు హిందూ సమాజం టీటీడీ వ్యవస్థ మన తిరుమల క్షేత్రాన్ని భద్రంగా చూసుకుంటుందని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే వాస్తవంగా మనం కష్టపడి ఆధారాలు సేకరించి ఫిర్యాదులు చేసినా కూడా ఈ రోజు టీటీడీ అధికారులు స్పందించట్లేదు. ఈ రోజు ప్రక్షాళన జరగాల్సింది టీటీడీ అధికారుల్లో. ఈ రోజు మన క్షేత్రాలను నాశనం చేస్తాంది ఎవరంటే ఈ టీటీడీ అధికారులే. ఇంత బహిరంగంగా ఆ వానమామలై మఠాధిపతి కొడుకు మాట్లాడుతున్నాడు, మాకు లెక్కలు సరిగ్గా ఇవ్వలేదు తీసేసినామని చెప్పి. అంటే వీడికి లెక్కలు ఇస్తే వాడిని పెడతాడంట, లెక్కలు ఇవ్వకపోతే వాడిని తొలగించేస్తాడంట. అది మఠం అనుకున్నారా, వ్యాపార కేంద్రం అనుకున్నారా? ఇలాంటి పనికి మాలిన వ్యక్తుల చేతిలో తిరుమలలో మఠాలు ఇరుక్కుని పోయినాయి. దయచేసి టీటీడీ అధికారులకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామి పట్ల మీకేదైనా భక్తి విశ్వాసం ఉంటే, వెంకటేశ్వర స్వామి ఉన్నారని మీరు ఏమాత్రమైనా నమ్ముతూ ఉంటే, తిరుమల క్షేత్రంలో ఇలాంటి గుట్కాలు వేసేటువంటి రవీంద్ర బాబు చేతిలో ఏవైతే మఠాలు ఉన్నాయో ఆ మఠాలన్నింటినీ టీటీడీ వారు స్వాధీనం చేసుకోవాలి. ఆ మఠానికి సంబంధించిన మఠాధిపతి నిర్వహణ చేయలేకపోతున్నాడు. ఆ మఠానికి సంబంధించిన ప్రతినిధులు కూడా నిర్వహణ చేయలేక మఠాలను అమ్ముకుంటున్నారు. తిరుమల క్షేత్రంలో మఠాన్ని లీజుకి ఇస్తున్నారు సిగ్గు లేకుండా. ఇప్పటికైనా టీటీడీ అధికారులు కళ్ళు తెరవాలి. తిరుమల క్షేత్ర పవిత్రతను మీరు కాపాడాలి. దయచేసి మీ మీద నమ్మకంతో భక్తులు ఉన్నారు, ఆ నమ్మకానికి మీరు వెన్నుపోటు పడవద్దండి. ఈరోజు వానమామలై మఠాధిపతికి సంబంధించిన కొడుకు ఎలా అండి ఇస్తాడు? ఎవడికి పడితే వాడికి మేనేజర్ గా. టీటీడీ నిర్వహణ లోపం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కొండ మీద ఎవడు ఉంటాడు, ఎవడు ఉండటం లేదో కూడా ఆ వానమామలై మఠానికి సంబంధించిన మఠాధిపతికి సంబంధించిన కొడుకు తెలియదు. సేతు మాధవన్ ఎవరు అంటే తెలియదు అన్నాడు ఫస్ట్. మళ్ళీ ఏమంటాడు? గుట్కా రవీంద్ర బాబు బామర్ది అంటున్నాడు. ఆ గుట్కా రవీంద్ర బాబు ఎట్టొచ్చాడంటే వ్యాసరాజ్ మఠం వాళ్ళు రెఫరెన్స్ చేస్తే ఈ వానమామలై మఠాన్ని గుట్కా రవీంద్ర బాబుకి ఇచ్చాడని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆ వ్యాసరాజ మఠానికి కూడా మ్యారేజెస్ కాంట్రాక్టర్ ఎవడు? ఈ గుట్కా రవీంద్ర బాబే కదా. ఇప్పుడు వ్యాసరాజ మఠం రెఫరెన్స్ తో మా స్వామి వారితో వచ్చి వారు హానరీ మేనేజర్ గానే అపాయింట్ చేసినాము. హానరీ మేనేజర్ గా మా ఇప్పుడు ఉన్నవారు రవీంద్ర బాబు అని చాలా మంచిగా చేస్తున్నారు. అయ్యా టీటీడీ ఈఓ గారు, మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు వెంకటేశ్వర స్వామి పట్ల ఏదైనా నమ్మకం విశ్వాసం ఉంటే ఈ గుట్కా రవీంద్ర బాబు పై చర్యలు తీసుకోండి. తిరుమలాన్ని వ్యాపార కేంద్రంగా చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు. తిరుమలలో మఠాల్ని ఓయో రూమ్స్ గా మారుస్తున్నారు. తిరుమలలో మఠాల్ని లాడ్జులుగా మారుస్తున్నారు. తిరుమలలో మఠాల్ని బ్రోకర్ హౌస్లుగా మారుస్తున్నారు. ఇన్ని విషయాలు జరుగుతా ఉంటే మీరు మౌనం వహించడం భావ్యం కాదు. మీరు ఈరోజు హోటల్ మీద రైడ్ చేస్తున్నారు, బానే ఉంది. అదే మాదిరి మఠాల మీద ఎందుకు చేయలేకపోతున్నారు? మఠాల్లో రూములు అమ్ముకుంటున్నారు, కళ్యాణ మండపాలను అమ్ముకుంటున్నారు, లీజులకు ఇచ్చేస్తున్నారు. దాన్ని పోయి ఎదవకి పనికి మాలినోడికి అలాంటి వాళ్ళకి ఇస్తున్నారు. వాడేం చేస్తాడంటే వ్యాపారాలు చేస్తున్నాడు, ఓయో రూమ్స్ గా మార్చేసినాడు, ఆన్లైన్ బుకింగ్ చేస్తున్నారు. ఇలానా ఉండేది తిరుమల క్షేత్రం? మన పూర్వీకులు భద్రంగా కాపాడుకొని మన తిరుమల క్షేత్రాన్ని మనకు అప్పచెప్తే మనం ఈ రోజు ఏం చేస్తున్నాం? మన కళ్ళ ముందే మన తిరుమల క్షేత్రంలో ఇలాంటి అపచారాలు జరుగుతున్నా కూడా మనం ఏం మాట్లాడలేని పరిస్థితి. ఈరోజు డబ్బులుంటే తిరుమలలో మీకు మఠం ఆ విధంగా ఉంది. ఎవడైతే ఎక్కువ డబ్బులు ఇస్తాడో వాడికి మఠం ఇచ్చేస్తున్నారు. ఈరోజు టీటీడీ ఈఓ గారికి ఫిర్యాదు చేసి 18 రోజులు అవుతుంది. ఇంతవరకు వానమామలై మఠం మీద చర్యలు తీసుకోలేదు, వ్యాసరాజు మఠం మీద చర్యలు తీసుకోలేదు, రాఘవేంద్ర స్వామి మఠం మీద చర్యలు తీసుకోలేదు, విశాఖ శారదాపీఠం మీద చర్యలు తీసుకోవడం లేదు. ఇది చాలా దారుణం. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని చెప్పి యావత్ హిందూ సమాజం తరపు నుంచి టీటీడీ ఈఓ గారికి కోరుతున్నాము. మీ దృష్టికి ఒక సమస్య వస్తే తక్షణమే స్పందించండి, నాంచొద్దండి దయచేసి. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం టీటీడీ వారిని, తక్షణమే పవిత్రమైన మన తిరుమల క్షేత్రంలో మఠాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేసిన వానమామలై మఠాన్ని టీటీడీ స్వాధీనం చేసుకోవాలి. ఇదే మేము కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ.